టాటా సియారా ఈవీ వర్సెస్ పెట్రోల్ ఏది బెటర్ సేవింగ్స్ ఇస్తుంది చూసేద్దాం. దానికన్నా ముందు ఛానల్ ఫాలో అవ్వండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఫాలో కొట్టట్లేదు. కంపారిజన్ కోసం సియారా ఈవీలోని బేస్ వేరియంట్ ప్యూర్ ని అలాగే పెట్రోల్ లో కూడా ప్యూర్ వేరియంట్ నే తీసుకుందాం. అస్యూమింగ్ ఎవ్రీ ఇయర్ 10,000 కిలోమీటర్స్ యావరేజ్ గా రన్ చేస్తూ ఆఫ్టర్ 10 ఇయర్స్ టోటల్ ఓనర్షిప్ కాస్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. సియారా పెట్రోల్ వర్షన్ ఆన్ రోడ్ ప్రైస్ 16 lakhs పడుతుంటే ఈవీ 20.4 lakh అవుతుంది. సో పెట్రోల్ కార్ లో యావరేజ్ క్లెయిమ్ మైలేజ్ 17 కిలోమీటర్స్ పర్ లీటర్ ఉన్నా కూడా రియల్ వరల్డ్ లో అరౌండ్ 10 to 12 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. అది మనకు తెలిసిందే. అలాగే ఈవీ వేరియంట్ లో క్లెయిమ్ రేంజ్ 530 కిలోమీటర్స్ ఉంటే మనం యావరేజ్ గా 450 కిలోమీటర్స్ తీసుకుందాం. సో పెట్రోల్ ప్రైస్ లాస్ట్ 10 years గా యావరేజ్ గా 5% తో ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎలక్ట్రిసిటీ యూనిట్ కాస్ట్ యావరేజ్ గా 4% ఇంక్రీజ్ అయింది. సో ఇలా ఓవరాల్ గా 1 lakh కిలోమీటర్స్ 10 years లో డ్రైవ్ చేసిన తర్వాత ఓన్లీ ఫ్యూయల్ కి మాత్రమే మనం అరౌండ్ 12 lakhs స్పెండ్ చేస్తున్నాం పెట్రోల్ వేరియంట్ కి. అదే ఈవీ వేరియంట్ కి వచ్చినట్టయితే ఈ ఫ్యూయల్ కాస్ట్ జస్ట్ 1 lakh రూపీ ఇన్ 10 years అవుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ తీసుకున్నా కూడా ఈవీ కన్నా పెట్రోల్ వేరియంట్ కి కొంచెం ఎక్కువగా అవుతుంది. అండ్ దెన్ టోల్ కాస్ట్, టైర్ అండ్ పార్ట్స్ రిప్లేస్మెంట్స్, రిపేర్స్, మిస్లేనియస్ వేర్ అండ్ టేర్ ఇవన్నీ కన్సిడర్ చేసుకున్నా కూడా ఆఫ్టర్ 10 years ఓవరాల్ గా పెట్రోల్ కార్ కి అయ్యే ఓనర్షిప్ కాస్ట్ అరౌండ్ 31,85,000. అది ఈవీ కార్ తీసుకున్నట్టయితే 23 to 24 lakh అరౌండ్ అవుతుంది. సో నెట్ సేవింగ్ చూసినట్టయితే ఈ 10 years లో 7 to 8 lakh ఈవీ నుంచి మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఈవీ వర్షన్ కి అప్ ఫ్రంట్ గా మనం 4 lakh ఎక్కువ పెడుతున్నా కూడా 10 years లో మోర్ దెన్ 8 lakh బెనిఫిట్ నే మనం దాని నుంచి తీసుకుంటున్నాం. ఇన్ కేస్ లోన్ త్రూ తీసుకుంటున్నట్టయితే ఈ నెట్ సేవింగ్స్ అనేవి 6 to 7 lakh అరౌండ్ వస్తుంది. ఇప్పుడు వరకు ఈవీ కార్స్ లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అంటే బ్యాటరీ రిప్లేస్మెంట్ కాస్టే. ఇన్ కేస్ బ్యాటరీ రిప్లేస్ చేయాల్సి వస్తున్నట్టయితే ఆ కార్ కాస్ట్ లో మోర్ దెన్ హాఫ్ అమౌంట్ మనం బ్యాటరీ పర్చేస్ పెట్టాల్సి ఉండేది. బట్ టాటా వాళ్ళు రీసెంట్ కార్స్ అన్నిటికీ కూడా 15 years వారంటీ ఇస్తున్నారు. అది కూడా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ కి. దీనివల్ల బ్యాటరీ రిప్లేస్మెంట్ బర్డెన్ అయితే కస్టమర్స్ మీద ఫాస్ట్ గా పడదు. బట్ ఇప్పటికీ కూడా పెట్రోల్ కార్స్ ఇచ్చే కన్వీనియన్స్ అంటే పెట్రోల్ బంక్ వెళ్తే 1 or 2 minutes లోనే ఫిల్ చేసుకొని మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసే ఫెసిలిటీ ఈవీ కార్ లో లేదు. ఇన్ కేస్ లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ప్రాపర్ గా ఈవీ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో ఆ రూట్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు టాటా సియారా కొందాం అనుకుంటుంటే ఈవీ కొంటారా లేదా పెట్రోల్ కొంటారా కామెంట్ చేయండి. వెళ్లే ముందు ఛానల్ ఫాలో అవ్వండి.